Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachipoli, Hyderabad. ఈరోజు ఒక కేస్ స్టడీ లాగా ఒకటి చెప్తానండి. జనరలీ ఒక యంగ్ పేషెంట్ స్పర్మ్ అనాలిసిస్ కోసం ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ శాంపుల్ కలెక్ట్ చేశారు. ఆ శాంపుల్లో ఓన్లీ వాల్యూమ్ 0.3 ml వచ్చింది. అండ్ దానిలో చూసేసరికి అదేంటంటే అనాలిసిస్కి ఇచ్చారు. అనాలిసిస్లో 0 స్పర్మ్ సేమ్ అయిపోయింది. సెకండ్ మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సేమ్ ఎజోస్పర్మియా అన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సేమ్ వాల్యూమ్ అంతే ఇవ్వగలిగారు. 0.3, 0.4 ml ఇవ్వగలిగారు. అండ్ మళ్ళీ దాంట్లో కూడా 0 స్పర్మ్. సో అప్పుడు ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. లో వాల్యూమ్ ఎజాక్యులేట్ ఉందంటే 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం స్పర్మ్ శాంపుల్ ఇచ్చినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా, దాన్ని ఆర్గాజం అంటాం. అంటే మనకి వీర్యం బయటకు వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ వస్తుందా లేదా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే శాంపుల్ కలెక్షన్లో ఇష్యూస్ ఉంటాయి. చాలా మంది కూడా మనం ఇంట్లో సెక్స్ చేయగలుగుతాము, ఇంట్లో మాస్టర్బేట్ చేయడం అంటే హస్తప్రయోగం చేసుకోగలుగుతాం. కానీ ఒక ఆఫీస్ సెటప్కి వచ్చి ఒక హాస్పిటల్లో శాంపుల్ కలెక్ట్ చేయడానికి చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ ఒక ఏరియాకి ఫిక్స్ అవుతుంది కాబట్టి మనం సెంటర్స్లో మనం శాంపుల్ ఇవ్వలేము అలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేసి నార్మల్ అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ బయటకు వచ్చినా దాని వీర్యం అనుకొని మీరు టెస్ట్కి ఇచ్చేస్తుంటారు. సో ఈ పేషెంట్లో కూడా అదే జరిగింది. సో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే నియర్ బై హోటల్లో ఒక రూమ్ తీపించినాను. నియర్ బై పక్కనే మా హాస్పిటల్ పక్కనే ఒక హోటల్లో రూమ్ తీసుకొని భార్య భర్తలు ఫిజికల్గా ట్రై చేసి అక్కడ శాంపుల్ కలెక్ట్ చేయించినాం. సో అప్పుడు వాల్యూమ్ ఆల్మోస్ట్ 3 ml వచ్చింది. అండ్ స్పర్మ్స్ దాంట్లో అమేజింగ్ కౌంట్, ఎక్సలెంట్ కౌంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే వీళ్ళు శాంపుల్ కలెక్ట్ చేయలేకపోయారు అండ్ కరెక్ట్ శాంపుల్ కూడా ఇవ్వలేకపోయారు. సో ఎప్పుడు కూడా మనకి స్పర్మ్ లేదు అని ఏ కంక్లూజన్కి రావద్దు. ఏ డాక్టర్ అయినా కానీ, ఏ పేషెంట్ అయినా కానీ. ఫస్ట్ మీకు ఇనఫ్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఉందా లేదా, రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో 0 స్పర్మ్ అనగానే భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మమ్మల్ని వచ్చి కలవండి, డెఫినెట్లీ మేము హెల్ప్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.